తెలుగు వన్ వినోదాన్ని, విజ్ఞానాన్ని, విశేషాలను అందించే ఒక సంపూర్ణ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సినిమా వార్తలు, విశేషాలు, ఇంటర్వ్యూలు, యువతరానికి మెచ్చే నచ్చే వెబ్ సిరీస్లు, మొత్తం కుటుంబం మెచ్చే షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్, హాస్యాన్ని పంచుతూ చెక్కిలి గింతలు పెట్టే కంటెంట్, ఇలా ఎన్నెన్నో ఆసక్తికరమైన అంశాలను నిరంతరం ప్రేక్షకుల్లో అలరించే ఆల్రౌండర్ ఛానల్ తెలుగు వన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సందర్శించండి. ఆసక్తికరమైన సినిమా, వినోదాత్మక వీడియోలను వీక్షించండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 13/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసొకలపక్ష ద్వాదశి క్షీరాద్వాదశి బుధవారం. ద్వాదశి ఉదయం 10:02 వరకు ఉంది. సూర్యోదయంలో ఉంది కాబట్టి పూర్తిగా ఉన్నట్టే లెక్క. నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 1:44 వరకు. వర్జం మధ్యాహ్నం 2:35 నుండి 4:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుండి 12:06 వరకు. సూర్యోదయం 6:07, సూర్యాస్తమయం 5:21. అమృత గడి రాత్రి 11:30 నుండి 1 గంట వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు రాహుకాలం. ఈరోజు శుభ సమయం లేదు. అలాగే మన కార్తీక మాసంలో 12వ రోజు అండి. ఈరోజు 12వ రోజుని ఈరోజు ఉప్పు, పులుపు, కారము, ఉసిరి ఎక్కువగా స్వీకరించకూడదు. పరిమళ ద్రవ్యాలు అంటే సెంటు, లవండరు, గంధము, గంధపు చెక్క, స్వయంపాకము, రాగి చెంబుతో నీళ్లు దక్షిణతో కూడుకుని దానంగా ఇవ్వాలి. భూదేవి సహిత మహావిష్ణవే నమః, కార్తీక దామోదరాయ నమః అని భూదేవి సమేతంగా విష్ణువుని ఆరాధించాలి. భూసమేతంగా ఓం భూర్భవరి విష్ణవే వరాహాయ స్వాహ, కార్తీక దామోదరాయ స్వాహ, భూర్భవష్ణవే స్వాహ. కాబట్టి వరాహాయ స్వాహ, భూవరాహాయ స్వాహ, భూవరాహస్వామి ఆరాధన చెయ్యాలి, హోమం చెయ్యాలి. బంధ విముక్తి, జ్ఞానము, గృహలాభాలు, భూలాభాలు, ధనధాన్య లాభాలు కూడా కలుగుతాయని చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందంటే, మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. ప్రయాణాలు, విశేష ధనలాభాలు, దేవాలయాలకు వెళ్ళే అవకాశం. వృషభ రాశి వారికి ప్రయాణాలు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు. మిథున రాశి వారి వివాహాలు, శుభకార్యాలు, బంధుమిత్రుల రాక, అలాగే అనుకోని ప్రయాణాలు, దేవాలయ దర్శనాలు, భగవద్ ఆరాధన చేస్తే మేలు కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఈరోజు గృహదేవత ఆరాధన, ఇంట్లో బంధువుల యొక్క, మిత్రుల యొక్క ఆగమనం, గృహాల్లో విశేష ఆరాధనలు చేసే అవకాశం. దాన ధర్మాలు విశేషంగా ఈరోజు చేస్తారు. ఈరోజు ప్రశాంతంగా ఉండే అవకాశం. సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలం. ప్రయత్న కార్యసిద్ధి, విశేష లాభాలు ఉన్నాయి. కన్యారాశి వారు అనుకున్న ప్రయత్నాలు అనుకున్నట్లుగా జరుగుతాయి. అప్రయత్న ధనలాభం ఉంది, ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. తులారాశి వారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు, చిరు వ్యాపారులకు అధిక లాభం, వ్యాపార ఉద్యోగస్తులకు కూడా మేలు కలిగే అవకాశం. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఉన్నత ఉద్యోగ వ్యాపారాల్లో లాభం, నిరుద్యోగుల శుభవార్తలు వినే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి లాభాలు ఉన్నాయి. ధనస్సు రాశి వారికి విశేష లాభాలు, అలాగే ప్రయాణాల యందు లాభం కలుగుతుంది. 4 రకాలుగా ధనం చేతికి అందే అవకాశం. రుణాల కోసం అప్లై చేసుకుంటే మేలు కలిగే అవకాశం, అవి అనుకూలించే అవకాశం. మకర రాశి వారికి ఆరోగ్యం కుదురుపడుతుంది, ధనం చేతికి అందుతుంది, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం. కుంభరాశి వారికి అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం, రుణాల నుంచి కూడా బయటపడే అవకాశం, ధనం చేతికి అందే అవకాశం, కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందే అవకాశం. మీనరాశి వారికి కూడా ఈరోజు అప్రయత్న కార్యలాభం ఉంది, విశేష ప్రయాణాలు ఉన్నాయి, బంధువుల నుండి శుభవార్తలు వినే అవకాశం. వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు అనుకూలించే అవకాశం ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో మనకి వ్యాసాయ విష్ణు రూపాయ
వ్యాసరూపాయ విష్ణవే అగ్నిగ్రామిణి శ్రీమాన్ న్యాయో నేత్రో సమీరణ సహస్రమూర్తి విశ్వాత్మ సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పారు. అగ్నిని చెప్పుకున్నాం, గ్రామిణ్యే నమః అని చెప్పుకున్నాం, శ్రీమాన్ శ్రీమతే నమః. శ్రీ అనగా కాంతి, తేజస్సు, వైభవము, సంపద, కీర్తి వీటితో కూడుకున్నటువంటి వాడు కనుక నారాయణుని శ్రీమాన్. అందుకే శ్రీమాన్ అంటారు. వైకానసుల్ని వైష్ణవుల్ని కూడా ముందు పేరులో శ్రీమాన్. నా పేరుందని కూడా సీతారామ శ్రీమాన్ వాడపల్లి సీతారామాచార్యులు గారికి అలా శ్రీమాన్ గౌరవనీయులు. ఐశ్వర్యము, సంపద, అది ధనం కావచ్చు, విద్య కావచ్చు, ఆ విధంగా చెబుతారు. భగవంతుడు సర్వశ్రీమాన్, సర్వవైభవాలు, సమగ్రమైన ఐశ్వర్యము, సంపద కలిగినటువంటి వాడు కాబట్టి శ్రీమాన్. అంతే కదా. న్యాయ ఓం న్యాయాయ నమః. న్యాయ అనగా తర్కశాస్త్రము కనుక ఈ శాస్త్రమునందు గల ప్రమాణముల యొక్క యుక్తులు యొక్క సాధనములు తెలియదగినటువంటి వాడు, తెలిపేటువంటి వాడు న్యాయ భజనీయుడు అని చెప్పబడు. అందుకే న్యాయ అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు క్షీరాద్వాదశి సాయంకాలం చక్కగా ఉసిరి చెట్టు తులసి బృందావనంలో ఆవునే దీపాలు విడిచిపెట్టడం, వెలిగించడం, ఆరాధించడం, దాన ధర్మాలు చేయడం. ఏ స్వల్పంగా దాన ధర్మాలు చేసినా ఈరోజు కార్తీక మాసంలో క్షీరాద్వాదశి విశేషమైన శక్తి కలుగుతుంది. క్షీరాద్వాదశి వ్రతమనుంది, కథ ఉంది. తులసీ మహత్యం, తులసీ కళ్యాణం చేసుకోవడం ఈరోజు విశేషంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఏ స్వల్పంగా దాన ధర్మాలు చేసిన విశేషమైన సత్ఫలితాలు కలిగితే దానం చేస్తానని అన్న ప్రతిజ్ఞ చేసినా సరే ఈరోజు విశేషమైన సత్ఫలితాలు కలిగితే మాట ఇచ్చినా సరే. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. భక్తి వన్ దైవత్వాన్ని అందించే ఒక భక్తి ఛానల్. పండుగలు, దేవాలయాలు, రోజువారీ జాతకం, పూజా విధానం, స్తోత్రాలు, సనాతన ధర్మం గురించి ఆసక్తికరమైన విషయాలు, ఆధ్యాత్మిక జ్ఞానం సృష్టిస్తాము. తప్పకుండా www.bhakti1.com కి లాగిన్ అవ్వండి. భక్తి వన్ ఛానల్ ని వీక్షించండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.